నాచారం ఆలయ కమిటీ అభినందన సభ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల పరిధిలో గల నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హాజరై ఆలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్, ఆలయ డైరెక్టర్లతో అభినందన సభ కార్యక్రమం నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైనటువంటి ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు కృషి చేయాలని సూచించడం జరిగింది. ఆలయ అభివృద్ధి కోసం తన వద్దకు వస్తే దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి అభివృద్ధికి కావలసిన నిధులు తేవటానికి ముందు వరుసలో ఉంటానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వమని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రతి నిరుపేదకు అందే విధంగా నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టే వ్యక్తులు ఉన్నారని, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, వారికి త్వరలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసే రోజులు వస్తాయని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన వద్దకు నేరుగా రావచ్చని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని, అలాంటి వ్యక్తులకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆకాంక్షరెడ్డి, తెలంగాణ రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూమిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నాచారంగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్, డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్, శ్రీహరి, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, పద్మ, వెంకటేష్, ఉషశ్రీ, నాగరాజు, కిష్టయ్య, తిరుమలరావు, జగన్నాథచారి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నంగునూరి సత్యనారాయణ, ఐత సత్యనారాయణ, గాడిపల్లి శ్రీనివాస్, పురుషోత్తం, నక్క రాములు గౌడ్, రాజురెడ్డి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు వనమాల శంకర్, గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, నాచారంగుట్ట దేవస్థానం అధికారులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. నేను ముందుకెళ్తాను. పాలక మండలి అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మనం ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యాదగిరి అయిన తర్వాత మన పోయిన సీఎం దీన్ని వెనుకడుగేసి దీన్ని దృష్టి పెట్టకుండా ఏదో కోట్లని ప్రకటించి దీన్ని ఇక్కడే వెనుకబడేసిండు. మనకు అందుబాటులో ఉన్న హైదరాబాద్ దగ్గర ఉన్నది, అందుబాటులో ఉన్న గుడి కాబట్టి అందరి సహాయ సహకారాలతో, నర్సన్న సహకారంతో నేరుగా మన నర్సన్న ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. మన పాలక మండలి ఈవో గారు ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా మనం ఏం చేయాలి, ఏ ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలి. నేను ఎప్పుడు అలా చెప్పాడు, లక్ష్మీ నరసింహస్వామి సేవ చేయాలని. అదే దృక్పథంతో మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటే నేను ఎల్లవేళ ఏ టైం మీ దగ్గరకు వచ్చి మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనే ప్రణాళికబద్ధంగా దీన్ని ఈ గుడిని ముందుకు తీసి పోయే విధంగా ఇక్కడున్న స్థానికులు కానీ వ్యాపారస్తులు కూడా ఏంటంటే గుడికి భక్తులు వస్తేనే వ్యాపారం జరుగుతుంది, భక్తులను ఇబ్బంది పెడితే వ్యాపారం జరగదు. ఆ విధంగా మనం అందరం గ్రామస్తులు, ఈ పరిసర గ్రామస్తులు ప్రజలందరూ కూడా అందరూ సహకరించి దీన్ని ఒకరితోరు నువ్వా నేనా అని అనకుండా అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ నాచారం టెంపుల్ని ముందుకు తీసుకెళ్తామని, నేను ఈ టెంపుల్కు నన్ను చైర్మన్ చేసిన నర్సన్నకు, మా కాంగ్రెస్ పార్టీకి, సీఎం గారికి, కొండా సురేఖ మంత్రి గారికి మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నర్సారెడ్డి గారికి మరియు మా చైర్మన్ రవణ గారికి, మా పాలక అందరికీ పేరు పేరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరియు ముఖ్యంగా నర్సన్నకు ఈ డెవలప్మెంట్ దేవస్థానానికి మాకు సేవ చేసే భాగ్యం పేరు ఆయన మరీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈ డెవలప్మెంట్ ముఖ్యంగా మా రవణ ఆయన కూడా ఉండి మంచి డెవలప్మెంట్ చేసిన వైశ్యులు మంచిగా చైర్మన్ ఇచ్చిండు. వైశ్యులు ఉంటేనే దేవస్థానం కానీ డెవలప్మెంట్ అయిపోయింది నమ్మకంతో పేరు నిలబెట్టాలని మేము అందరం కోరుతున్నాం. ఆయన పేరు నర్సన్న పేరు నిలబెడతామని
పేరు పేరున ఆయన మాటిస్తుంది. దానికి కొత్తగా పాలక మండలిగా ఎన్నికైనటువంటి మేము, మా చైర్మన్ రవణ గారు, అలాగే మా పాలక మండలి వారు అందరం కలిపి ముందుగా మా ఈ అవకాశం కల్పించినటువంటి నరసన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ టెంపుల్కు ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా ఏం చేసినా మా రవణతోని, మా చైర్మన్ సాబ్తో మేము కోఆపరేట్ చేసుకొని చర్చించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము. అలాగే ఈ పాలక మండలిలో మా నరసన్న గారు ముగ్గురికి ఆర్యవైశ్యులకు స్థానం కల్పించినందుకు అన్యదా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ దేవస్థానం ముందు పోనీకి వెళ్ళవేళలా మా రవణ గారు ఎంబడి ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లక్ష్మీ నరసింహస్వామికి జై. ఈ టెంపుల్కు నన్ను ఒక డైరెక్టర్గా ఎన్నుకోబడిన నర్సారెడ్డి, ఎమ్మెల్యే నర్సారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, వారికి కూడా ధన్యవాదాలు. నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఈ సంవత్సరం లోపల అభివృద్ధి చేస్తానని నేను మాట ఇస్తున్నాను. దేవుడికి చాలా సేవ చేయాలని చేస్తాను. నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను మానుకోను. ఇలాగే నర్సారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. నాగగిరి టెంపుల్ కమిటీ ఏర్పడడం రవీందర్ గుప్తా గారు అధ్యక్షుల కమిటీ సభ్యులందరికీ ఎన్నుకొని ఆలయ యొక్క అభివృద్ధిలో మీరు ముఖ్య పాత్ర వహించాలని మీకు మొదటగా ధన్యవాదాలు చెప్తున్నాను. దీనికి మా గౌరవనీయులు ఏదైనా నాయకులు మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడడం, కాంగ్రెస్ యొక్క ప్రజాపాలనలో భాగంగా మా నర్సిరెడ్డి గారు 24 గంటలు పనిచేస్తూ అన్ని ప్రజల బాగుండా చూసుకుంటే మంచి వ్యక్తి. మీ అందరూ అన్నకు సహకరిస్తూ రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లేని, సంస్థాగత ఎలక్షన్ లేని దాంట్లో కాంగ్రెస్ పార్టీని ముందుని నడిపించి మంచి మేయార్టీతో మన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా తీసుకుంది. ఇంకా ఏది ఆలయానికి సంబంధించిన ఎటువంటి పనులైనా నర్సింహ దగ్గరికి తీసుకొచ్చి దీన్ని మంచి ముందుని నడిపించాలని మీ కమిటీకి, నర్సిరెడ్డి గారికి కృతజ్ఞతలు. నాగగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన పాలకవర్గంలో చైర్మన్గా మరి మా మిత్రులు మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పల్లెర్ల రవీందర్ గారికి, అదేవిధంగా పాలకవర్గంలో సభ్యులుగా నాగరాజు గారికి, అదేవిధంగా చెక్కయ్య గారు శేఖర్కి అవకాశం కల్పించడం అభినందనీయం. అవకాశం కల్పించినటువంటి స్థానిక మాజీ శాసనసభ్యులు పెద్దలు నర్సారెడ్డి గారికి, అదేవిధంగా ఎండోమెంట్ మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పక్షాన, జిల్లా ఆర్యవైశ్యుల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారు ఏదైతే నమ్మకంతో ఈ పాలకవర్గంలో అవకాశం కల్పించారో చైర్మన్ రవీందర్ గారు కానీ, నాగరాజు గారు కానీ, జగ్గయ్య గారు, శేఖర్ కానీ తప్పకుండా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కారణం ఎందుకంటే ఒక గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, ఏ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర అనేది ఏది ముందుకు వెళ్ళదు. అలాంటి ఆర్యవైశ్యులకు సముచిత స్థానం చైర్మన్తో పాటు ఇద్దరికి అవకాశం, ఇంత మంచి దేవాలయానికి సేవ చేసే అవకాశం కల్పించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో వారి పదవి కాలంలో ఈ దేవాలయ అభివృద్ధిలో వారి వంతు సేవలు అందించి గతంలో ఏ పాలకవర్గం నిర్వహించిన విధంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి వారిని కృషి చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల పక్షాన నేను కోరుతా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి పాలకవర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నరసింహస్వామి పాలకవర్గంలో అధ్యక్షుడిగా మా సూప్రాన్ మాస్టరుడు పల్లెల్ల రవీందర్ గుప్తా గారికి, మా మిత్రుడు, మా స్నేహితులైనటువంటి చందా నాగరాజు గారికి, మా జగ్గయ్య గారి శేఖర్ గారికి ఈ పాలకవర్గంలో చోటు కల్పించినందుకు ప్రత్యేకంగా మా కుంకుండ నరసన్న గారికి, ఉండా సురేఖర్ గారికి, మా పల్లెల్లో రవీందర్ గారికి, మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాలకవర్గంలో ఈఓ గారికి, చైర్మన్ గారికి ఎల్లవేళలా మా నాగరాజు గారు కానీ, మా శేఖర్ కానీ సహకరిస్తూ లోటుపాట్లన్నీ మీ సంవత్సర కాలంలో పూర్తి చేసి మీ కుటుంబ క్షేమ, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎల్లవేళలా కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గంప సింగన్న గారికి, మా సిద్ధి బిచ్చపదన్న గారికి, మా నవీన్ గారికి
మా రంగయ్య గారికి, మా సముద్రాల హరినాథ్ అన్న గారికి, ప్రతి ఒక్కరి దొంతుల సత్యనారాయణ గారికి, మా రుచిమయ్య మామ గారికి, మిగతా ఆర్యవైశ్య మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినందుకు ప్రత్యేకంగా మా ఆర్యవైశ్య సోదరులకు, మా కాంగ్రెస్ నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆర్యవైశ్య సంఘం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాచారం దేవస్థాన పాలక మండలి చైర్మన్గా నన్ను నియమించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, మినిస్టర్ కొండా సురేఖ గారికి, ఇక్కడ స్థానికులకు, మా పాలక మండలి అందరికీ ధన్యవాదాలు చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్తగా నేను ఈరోజు ఒక చైర్మన్గా ఎదిగినందుకు కాంగ్రెస్ పార్టీకి నేను రుణపడుతాను. అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ భాగస్వామితో, నర్సన్న సహకారంతో, మా పాలక మండలి సభ్యులందరి సహకారంతో, ఈఓ గారి సూచనలతో, ఇక్కడ అర్చకులు వీరందరితో కలిసి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తెలుసుకుని మేము త్వరలోనే ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల మీద ముందుకెళ్దాం. సమస్యలు ప్రజెంట్గా ఏవి సాల్వ్ అయితే ఏవి కావు, సాల్వ్ అయ్యే పనులను మేము అతి త్వరలో డోనర్లతోనే, గవర్నమెంట్తోనే, మేమందరి సహాయ సహకారాలతో అవి ఎవరికి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ దేవస్థానాన్ని డెవలప్ చేస్తాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం. మేమైనా చైర్మన్ యొక్క మా యొక్క పాలక మండలి మార్పును మేము ఈ దేవస్థానానికి చూపిస్తామని చెప్పారు సార్. గవర్నమెంట్ సహకారంతో మేము ముందుకెళ్తాం. మా నర్సన్న మాకు ఎప్పుడు అన్ని విధాల అండదండలు చేయూతనిస్తాడు. అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా మేము నెరవేరుస్తామని కోరుకుంటున్నాం.